ఏఎన్ 24/7 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ దివ్య. నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు 29,45,512 విలువైన చెక్కులు, ఎల్ఓసి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అందులో 25 మందికి 28,83,778 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఒకరికి 61,734 విలువైన ఎల్ఓసి పత్రాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా అందించారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి మరియు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మొత్తం 635 మందికి 4,85,87,498 లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య శాఖకు సుమారు 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది అని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు చేసుకున్న తక్కువ కాలంలోనే నిధులు విడుదలయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రధాని మోదీని, సీఎం చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు. మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. తద్వారా మనల్ని, సమాజాన్ని బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. వైద్య ఖర్చుల భారం నుంచి గట్టెక్కించినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందేలా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జారీ చేసిన వారు పీఆర్ఎఫ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు. చూడండి, అయ్యశెట్టి మంగ ఉండ్రాజవరం గ్రామం ఏపుగంటి ఇందుకూరి రామరాజు సత్యవాడ గ్రామం అంటే సత్యవాడ. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 చెక్కులు, 28,83,778 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి కింద ఒకటి, అదొక 61,734 రూపాయలు. మొత్తంగా వెరసి 29,45,512 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసి కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మొత్తం నిడదవోలు నియోజకవర్గంలో 635 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరన్నర కాలంలో అందించడం జరిగింది. మొత్తంగా 4,87,498 రూపాయలు మనం భారీ ఎత్తున ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చెక్కులు క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అవసరంలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి వారికి చెక్కులు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి మాకు అన్ని విధాల పైనుంచి ఆదరణ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తంగా సమాజం అంతా ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలని, హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఎక్కువ చెప్తున్నారు. దాని ప్రకారం హెల్దీగా, వెల్దీగా ఉండాలి. హెల్త్ ఉంటేనే వెల్త్ కూడా ఉంటుంది, అప్పుడే సమాజం హ్యాపీగా ఉంటుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పేది. అందువల్ల ఎవరైతే ఇలాగ అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఉన్నారో వారికి బాసటగా నిలబడి వారికి అయినటువంటి ఖర్చుల్ని
మీట్ అయ్యే విధంగా ఈ చెక్కులు పంపిణీ చేయడం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపడతాం. అందులో ప్రధానంగా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. చాలా ప్రాసెస్ కూడా స్పీడ్గా చేసేసి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా తొందరగా చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మేము అందరం కూడా అందులో పాల్గొంటున్నాం. మొన్ననే బడ్జెట్ని ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే రమారమి 19,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఆరోగ్యం వైద్యం గురించి ఆయన కేటాయించడం, దాన్ని బట్టి సమాజం ఏ విధంగా అయితే హెల్దీగా ఉండాలనేటువంటి మాట చెప్పారో దాని ప్రకారం అంత పెద్ద ఎత్తున 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా 863 పిహెచ్సిల యొక్క బాగోగుల్ని డెవలప్ చేయడానికి వాటికి కూడా బడ్జెట్ కేటాయించారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరో వారందరికీ కూడా ప్రభుత్వం మేము అండగా ఉన్నాం, మీకు సహకరిస్తాం, మీకు ఉచితంగా వైద్యం చేయిస్తాం, దాంతోపాటు మీరు ఎక్కడన్నా వేరే చోట మీకు ఖర్చు అయి ఉంటే ఆ ఖర్చును కూడా భరించి ఈ విధంగా మీకు ఆర్థిక భరోసాను కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ మీ మంచి మనస్సులతోటి అమృత హస్తాలతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి జరుగుతున్న ఈ క్రమంలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి అండగా నిలబడండి. తద్వారా మన సమాజాన్ని మనల్ని కూడా బాగు చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.